సామెతల గ్రంథం 24వ అధ్యాయం. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయు యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునుద్ద అట్టివారు మౌనులయ్యుందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తుంటాలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని ఎరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున నులసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీయందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివానియందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టివాని మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్కపెట్టుకొనుము. ముందుగా పొలములో దాని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చెదనను కొనకుము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్షతోట నేను దాటిరాగా, ఇదిగో దాని యందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దాని కప్పియుండెను, దాని రాతి గోడ పడియుండెను. నేను దాని చూచి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును.